ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బినామీలను ఏసీబీ విచారిస్తుంది. హెచ్ఎండిఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగాయని సత్యనారాయణ, భరత్ ఇద్దరు శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. వేలానికి ముందే పలువురు రియాల్టర్లకు అధికారులు సమాచారం చేరవేశారని, పలువురు రియాల్టర్లకే భూములు దక్కేలా అధికారులు దుశ్చర్యలకు పాల్పడ్డారని వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదికను అందజేశారు. ఇప్పటికే వేలం వేసిన భూములపై ఏసీబీ విచారణ చేపట్టింది. వేలంపాట సమయంలో శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో పనిచేస్తున్నారు. భూముల వేలంతో పాటు ప్రాజెక్టుల వివరాలను రియల్టర్లకు చేరవేశారు. హెచ్ఎండిఏలోని పలువురు అధికారుల పాత్రపై లోతుగా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే శివబాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని కలెక్టర్కు ఏసీబీ లేఖ రాసింది. మరోవైపు శివబాలకృష్ణకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విషయంలోనూ కూడా చర్యలకు ఏసీబీ సిద్ధమవుతుంది. ప్రభుత్వ అనుమతితోటి చర్యలు తీసుకున్నది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, శివబాలకృష్ణ కేసు సంబంధించి ఏసీబీ చేస్తున్న విచారణ సంబంధించి ఏసీబీ అధికారులకు ప్రతిరోజు విసిపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. రకరకాల లీలలు, ఒక విధంగా చెప్పాలంటే శివబాలకృష్ణ లీలని చెప్పుకోవచ్చు. భూములకు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం చేయాల్సినట్టుగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారనడానికి మరొక కోణంలో కూడా కనిపించింది చెప్పుకోవచ్చు. అయితే భూములు ప్రభుత్వం వేలం వేసేట్టుగా భూములకు ముందే కొంతమంది రియల్టర్లకు ముందే సమాచారం ఇస్తారు. వేలంపాట్లో ఈ ఆప్షన్ లో అందులో కొంతమంది రియల్టర్లకు ఇస్తారు. అందులో భూమి ఉన్నట్టుగా రేటు కావచ్చు, దాని లొకేషన్, దాన్ని మొత్తం అంత పూర్వాపరాలంతా వాళ్ళకి దగ్గర, అంటే శివబాలకృష్ణకు ఎవరైతే దగ్గరగా ఉంటారో, ఎవరైతే ఆమ్యామ్యాలు ఇస్తారో, ఎవరైతే ఆ లంచాలు ఇస్తారో అలాంటి రియల్టర్లకు సంబంధించి సమాచారం ఇస్తారు. ముందుగా సమాచారం ఇస్తే ఆ తర్వాత రియల్టర్లు అదే దానికి భూముల వేలానికి సంబంధించిన అందులో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకు తక్కువ రేట్, ఎక్కడెక్కడైతే తక్కువ రేట్ వస్తుందో, మార్కెట్ రేట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ముందే సమాచారం ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు, రియల్టర్లు ముందుకెళ్లేవారు. అంటే ఈ విధంగా ఆ తర్వాత వాళ్ళకు ముందు ఈ విధంగా సమాచారం ఏంటంటే ఆ తర్వాత వాళ్ళు లంచాలు ఇవ్వడం, ఈ వ్యవహారం అంతా జరిగేది. ఈ అంశాన్ని మొత్తం ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇచ్చింది, ఏసీబీ ఇచ్చింది. దాంతో పాటు ఈయనకు ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఒక పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంది. ఇవన్నిటికీ హోల్డ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. కలెక్టర్ కు ఏసీబీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏసీబీ ఈ కేసులో దూకుడు పెంచింది. ప్రతిరోజు కూడా గంటల తరబడి విచారణ చేస్తుంది. శివబాలకు సంబంధించిన బినామీలు కావచ్చు, దాంతో పాటు ముఖ్యంగా ఐఏఎస్ అధికారి అరవింద్ మీద కూడా గురి పెట్టింది ఏసీబీ. కాకపోతే ఎందుకంటే ఈ శివబాలకృష్ణ సంబంధించిన కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు చాలా సంబంధాలు ఉన్నాయి. కన్ఫెషన్ స్టేట్మెంట్ లో శివబాలకృష్ణ ఒప్పుకున్నారు, స్వయంగా నేనే ఆ లంచాలు ఇచ్చారంటే. దీంతో కాకపోతే ఐఏఎస్ అధికారి డిఓపి నుంచి అనుమతి వచ్చిన వెంటనే అరవింద్ కుమార్ మీద కూడా విచారణ చేసే అవకాశాలు ఇవాళ రేపు ఉంటాయని చెప్పుకోవచ్చు. ముందుగా ఈ రోజు ఇప్పటికి ఉన్నట్లుగా ఇవాళకి శివబాలకృష్ణ చేసినట్టుగా అవినీతి కార్యక్రమాల్లో భూముల వేలానికి సంబంధించి కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి రావాల్సిన విధంగా రాకుండా భూముల వేలంలోనే ఇది ఒక లూప్ హోల్ ని ఉపయోగించుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ లేఅవుట్ కావచ్చు, దాంతో పాటు విల్లాలు కావచ్చు, దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు రియల్టర్లకు చేరవేయటం, రియల్టర్ అందులో పార్టిసిపేట్ తక్కువ రేటుకు తీసుకోవడం, దాంతో పాటు వాళ్లకు లబ్ధి చేకూరే విధంగా శివబాలకృష్ణ ప్రవర్తించడం, ఆ తర్వాత రియల్టర్లు వీళ్లకు లంచాలు ఇవ్వడం, ఇదంతా జరిగిందని ఏసీబీ గుర్తించింది, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రైట్, థాంక్యూ రవిచంద్ర.